Hi there, Rizwan here. Welcome to onlineavakashalu.com. ఈ వీడియోలో మీరు వెబ్సైట్ లో ఎక్కువ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి నేర్చుకోబోతున్నారు. మీకు తెలిసిందే వెబ్సైట్ ద్వారా ఇన్కమ్ అనేది చాలా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర వెబ్సైట్ ఉంది, అందులో ఎక్కువ మంది టార్గెటెడ్ కస్టమర్స్ వస్తలేరు, మీరు దాని ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తలేరైతే ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో చేయండి. మీకు ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది, మీకు చాలా మంది మీ వెబ్సైట్ కి వస్తారు, మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. మీరు మీ ఆన్లైన్ లో మీ ఏ ప్రొడక్ట్స్ అయినా అమ్ముకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదంటే మీ సొంత ప్రొడక్ట్స్ అమ్మచ్చు మీ వెబ్సైట్ ద్వారా. డీటెయిల్స్ కొరకు, మిగతా డీటెయిల్స్ కొరకు, ట్రైనింగ్స్ కొరకు onlineavakashalu.com ని విజిట్ చేయండి. అయితే ఈ 3 సింపుల్ టిప్స్ ఏముంటాయి, ఆన్లైన్ లో మీ వెబ్సైట్ లో ఎక్కువ స్పెషల్ కస్టమర్స్ రావాలంటే మీరు ఏం చేయాలి, దాని గురించి రాయాలి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైనా ప్రోడక్ట్ మీ ఆన్లైన్ లో సేల్ చేయాలనుకుంటున్నారు, మీ వెబ్సైట్ ద్వారా సేల్ చేయాలనుకుంటున్నారైతే దానిలో ఒక మనుషుల్లో స్వభావాన్ని బట్టి మీరు మాట్లాడితే, ఆ వెబ్సైట్ లో రాయడం జరిగితే, అందులో కాంటెంట్ అనేది అలా వేస్తూ ఉంటే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అది మీరు రాసే కాంటెంట్ నచ్చాలి, పబ్లిక్ కి నచ్చాలి. ఇందులో నా స్పెషల్ ట్రైనింగ్ ఉంది, ఆర్టికల్ రైటింగ్ ట్రైనింగ్ నా వెబ్సైట్ లో ఉంది, మీరు చూడొచ్చు. అది తీసుకొని మీ ఆర్టికల్ రైటింగ్ మీ ప్రొడక్ట్స్ గురించి రాసి మీ వెబ్సైట్ లో రాసి దాన్ని ప్రమోట్ చేసినట్టయితే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనుషుల్లో యాక్సెప్టెన్స్ పవర్ వేరు ఉంటుంది. సైకాలజీ పరంగా చూసినట్టయితే మనుషుల్లో యాక్సెప్టెన్స్ పవర్ స్పెషల్ ఉంటుంది, అది సపరేట్ ఉంటుంది. మనం అనుకున్నట్టు వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఉండదు. మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది, మనం వెబ్సైట్ ద్వారా మాట్లాడుతున్నామంటే రాస్తున్నాము, లేదంటే 1-on-1 మీటింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే మనం చెప్పే భాషని బట్టి వాళ్ళలో గ్రాస్ప్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. వాళ్ళు గ్రాస్పింగ్ చేసుకుంటలేరు కాబట్టి మీ వెబ్సైట్ కి ఎక్కువ మంది వస్తలేరు. అంటే అది ఎలా రాయాలి నేను మొత్తం వివరంగా నా వెబ్సైట్ లో, నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పెట్టినాను, మీరు తీసుకోవచ్చు. అది నేర్చుకున్న తర్వాత మీకు 100% మీ వెబ్సైట్ లో ఎక్కువ మంది వస్తారు, సేల్స్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతాయి. అయితే ఫస్ట్ ఏం రాయాలి, సెకండ్ ఏం రాయాలి, థర్డ్ ఏం రాయాలి, మీ ప్రోడక్ట్ గురించి ఎలా రాయాలి, మరి టెస్టిమోనియల్స్ గురించి ఎలా రాయాలి, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా గానీ దాని గురించి ఎలా రాయాలి, నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందులో పెట్టినాను, మీరు తీసుకోవచ్చు. అయితే ఈ వీడియో స్పెషల్ 3 ఈజీ స్టెప్స్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ చేంజ్ యువర్ థింకింగ్, రిలాక్స్. అంటే ఇక్కడ మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడే మనకి ఇన్కమ్ జనరేట్ కావాలి అని ఆలోచన విధానం ఉంటుంది. మనం వెబ్సైట్ లో రాసేటప్పుడు ఆ ఆలోచన ఉంటుంది, దాన్ని కొద్దిగా మనం రిలాక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన థింకింగ్ ని చేంజ్ చేయాలి. నెపోలియన్ హిల్ గారు థింక్ అండ్ గ్రో రిచ్ లో మంచిగా వివరించినారు దీని గురించి. మన థింకింగ్ ని ఎలా చేంజ్ చేయాలి, చేంజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మొత్తం వివరంగా వాళ్ళ బుక్ లో రాసినారు. అయితే మీరు ఆ బుక్ కూడా చదవచ్చు, థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టయితే చేంజ్ యువర్ థింకింగ్ ఎందుకు అంటున్నానంటే, మన థింకింగ్ ఎలా ఉంటుంది, మనకి డబ్బులు కావాలని ఫీలింగ్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్ అనేది మనం అనుకుంటే ఎలా ఉంటుందంటే అది మన ఫేస్ మీద కనబడుతుంది. అలాగే ఆ ఫీలింగ్ అనేది మన ఆర్టికల్స్ లో కూడా కనబడుతుంది. అయితే కస్టమర్ కనుక్కుంటారు, మనం రాసే పద్ధతిని బట్టి వాళ్ళు కనుక్కుంటారు, అరే ఈ పర్సన్ ని డబ్బులు కావాలని ఇటువంటి ఆర్టికల్స్ రాసినానని వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి బయింగ్ అనేది జరగదు. అయితే ఆర్టికల్ రైటింగ్ రాసేటప్పుడు మీ వెబ్సైట్ లో సేల్స్ గురించి, మీ ప్రొడక్ట్స్ గురించి, సేల్స్ గురించి రాసేటప్పుడు కొద్దిగా పద్ధతుల్ని పాటించాలి. ఆ పద్ధతుల్ని పాటిస్తే వాళ్ళ కోసం రాసినట్టు ఉంటుంది, వాళ్ళని హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. మీ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి మీ విజిటర్స్ కూడా పెరుగుతారు. మీ ప్రొడక్ట్స్ కి సేల్ అవుతుంది. మరి మీకు కూడా ఒక క్వాలిటీ పర్సన్ లాగా, మీరు ఒక మంచి క్వాలిటీ పర్సన్ లాగా ముందుకు వెళ్ళొచ్చు. మీ రెస్పెక్ట్ పెరుగుతుంది, ఆ కస్టమర్ లో మీ రెస్పెక్ట్ పెరుగుతుంది, వాళ్ళు కూడా మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. మరి మీరు టెస్టిమోనియల్స్ మంచిగా రాసినరు, ఇదంతా కంప్లీట్ చేస్తే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే ఫస్ట్ మన థింకింగ్ ని చేంజ్ చేయాలి. మనం రాసేటప్పుడు, లేదంటే ఎవరికైనా బిజినెస్ లో మాట్లాడేటప్పుడు
మన థింకింగ్ మనకి డబ్బులు కావాలన్నట్టు ఫీలింగ్ ని పక్కకు పెట్టేసి వాళ్ళకి ఎలా బెనిఫిట్ చేయగలుగుతాం అన్నట్టు మనం వివరంగా రాసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే నా వెబ్సైట్ లో మీరు ఆర్టికల్ ఎలా రాయాలి ప్రోడక్ట్ గురించి నేను వివరంగా చెప్పినాను, చూడొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి థింక్ అబౌట్ ద కస్టమర్. కస్టమర్ కి అసలు ఏం కావాలి, మన గురించి కాదు. ఇప్పుడు మన గురించి నాకేం కావాలన్నట్టు కాదు. కస్టమర్స్ ఏం కావాలి, వాళ్ళ గురించి, వాళ్ళకి ఏం నీడ్ ఉంది, వాళ్ళకి ఏం సమస్య ఉంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు అది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు దాని గురించి రాస్తే, కస్టమర్ ని బట్టి మీరు రాస్తే ఏం జరుగుతుందంటే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. మీ వెబ్సైట్ ద్వారా సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. థర్డ్ ఏంటంటే ఆస్క్ రైట్ క్వశ్చన్స్. అంటే మంచి క్వశ్చన్స్ అడగండి. మీ వెబ్సైట్ రైటింగ్ లో కానివ్వండి, మీరు 1-on-1 మీ కస్టమర్స్ తోని, ప్రాస్పెక్ట్స్ తోని మాట్లాడుతున్నారు, మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఉన్నారు, మీరు కలుస్తున్నారు, చాలా మందిని కలుస్తున్నారు. అయితే సరైన క్వశ్చన్స్ అడగండి, తెలుసుకోండి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఉద్దేశం ఏముంది, అసలు వాళ్ళు ఎందుకు మీతోని మాట్లాడుతున్నారు, మీరే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు, జస్ట్ అది క్లారిఫై చేసుకోండి. ఫస్ట్ థింకింగ్ ని క్లారిఫై చేసుకుని తర్వాత మీరు మీ ప్రెజెంటేషన్ ఇవ్వండి, మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతాయి. అయితే ఈ 3 మెయిన్ పాయింట్స్, థింకింగ్ చేంజ్ చేయండి, కస్టమర్ గురించి ఆలోచించండి, క్వశ్చన్స్ కరెక్ట్ అడగండి, అయితే మీ వెబ్సైట్ ద్వారా మీకు సేల్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. మరి మిగతా ట్రైనింగ్స్ కొరకు onlineavakaశాలు.com ని విజిట్ చేయండి. ఇక్కడ మీరు రిజిస్టర్ ఫ్రీ కావచ్చు. నా వెబ్సైట్ లో కింద రిజిస్టర్ ఫ్రీ అయితే మీకు ఏం బెనిఫిట్ జరుగుతుందంటే 3 స్పెషల్ ఆన్లైన్ అకౌంట్ సెటప్ వీడియోస్ ఉన్నాయి తెలుగులో. ఈ ఆన్లైన్ అకౌంట్ సెటప్ వీడియోస్ అలా అవసరం ఉంటాయి కాబట్టి మీరు అది వీడియోస్ చూడండి. ప్లస్ ఫ్రీ బోనస్ వీడియోస్ ఉన్నాయి. ఆన్లైన్ జాబ్ ప్రాజెక్ట్స్ గురించి, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ సేల్స్ సైకాలజీ గురించి అవి ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. కింద లింక్ క్లిక్ చేయండి, ఆ ప్రోడక్ట్స్ తీసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.